ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవునికి సిరికి మీరు దాసులుగా ఉన్నారు. ఈ మధ్యనే గుజరాత్ లో ఒక వివాహం కొరకు ధనవంతుడు 17 కోట్లు పెళ్లి నిమిత్తం ఖర్చు చేసుకున్నారు. అయితే వివాహం చేసుకోబోయే స్త్రీ ఏం చేసిందంటే సెల్ఫీ దిగుదాం రమ్మని చెప్పేసి అతన్ని కొండ శిఖరానికి తీసుకెళ్లి అక్కడి నుంచి లోయలో తోసేసి చంపేసింది. ఈ రోజున ఆమె అతని దగ్గర ఒక ₹1 తీసుకుని ప్రియుడికి ఇచ్చిందంట. యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, యేసు ప్రభు పేరు మీదే సేవ చేస్తున్నాం, యేసు ప్రభుని వెంబడిస్తున్నాం, పేరేమో యేసు ప్రభు, చేసే ఆరాధనలని యేసు ప్రభు పేరు మీదే. కానీ తిరిగి దాసులుగా అనేకులు డబ్బును ప్రేమించేవారుగా, యేసుక్రీస్తుని వివాహం చేసుకోవటానికి బయలుదేరిన వారు డబ్బుని వివాహం చేసుకుని లోకంతో కలిసిపోయి లోకాన్ని మత్తులో ఉంటున్నారు. గనుక జరిగే సేవ అంతా యేసు ప్రభు పేరు మీద జరగట్లేదు. గెహజీ ఉన్నాడు, నయమాన్ రథం వెనకాల పరిగెట్టాడు. ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, దేవుని కొరకు రోషం కలిగి పరిగెత్తారు. ఇంకా బిలాము ప్రవక్త ఉన్నాడు, బాలాకు రాజు కానుకల కోసం పరిగెత్తారు. సేవకులు అందరూ ఒకే సేవకులు అనుకుని వారిని వెంబడించిన కాదు, ఆత్మ సంబంధమైన సేవకులు వైరాగ్యం కలిగి ఉపేక్షించుకున్న వారు దేవుని కొరకు పనిచేసి వారిని వెంబడినటువంటి కృప నా దేవుడికి జీవించింది. ఆమె థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.